ఆపరేషన్ గులాబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ నేడు హస్తంగూటికి వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం అయిపోయింది. కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఆపరేషన్ ఎప్పటి నుంచో మొదలైంది. దాదాపుగా మేయరు, డిప్యూటీ మేయర్ అందరూ సీఎంని కలిసిరు. మాజీ మేయరు, మాజీ డిప్యూటీ మేయర్ కూడా సీఎంని కలిసిరు. హైదరాబాద్లో ఇంకా కాంగ్రెస్ పార్టీకి పట్టు లేనటువంటి సందర్భం నుంచి పూర్తి స్థాయిగా బయటకు వస్తారు. ఎంపీగా పట్నం సునీతారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతారెడ్డి 3 సార్లు జడ్పీ చైర్మన్. పట్నం మహేందర్ రెడ్డికి ఎన్నికల ముందు ఒక నెల 2 నెలల ముందేమో మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడే కాంగ్రెస్కు వెళ్తాడనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఒక 2 నెలల ముందు మంత్రి పదవి ఇచ్చి ఆయనను కొద్దిసేపు ఆపగలిగారు. ప్రభుత్వం పోయిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితి లేదు. కొడంగల్లో గతంలో సీఎం రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి 2018లో ఓడగొట్టినటువంటి పట్నం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే చేవెళ్లకు సంబంధించినటువంటి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన కూడా కాంగ్రెస్లో చేరుతాడనేటువంటి ప్రయత్నం సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఊగిసలాట అట్లనే ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మీద వ్యవహారం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ పైన అదే వ్యవహారం చేస్తుందనడానికి నిదర్శనము. ఇప్పటికే అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి కూడా రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయింది. మేయరు, డిప్యూటీ మేయరు, మాజీ డిప్యూటీ మేయర్ కూడా హైదరాబాద్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. జిల్లాలలో ఇప్పటికే కౌన్సిలర్లు కొత్తగూడెంలో ఆ ఏరియాలో అయితే, అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించినటువంటి జడ్పీ వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇట్లా అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బలవంతంగా మోసినటువంటి వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. కాంగ్రెస్లో ఉండి అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బెదిరింపులకు అవకాశాల కోసం పోయినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది సహజంగా వస్తుంది. దీంట్లో నిన్న కూడా ఒక వ్యక్తి ఒక పార్టీలో పటాన్చెరులో అనుకుంటా నీలం మధు 6 నెలల్లో 6 పార్టీలు మారి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎస్పీ ఇట్లా అన్ని పార్టీలు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అట్లనే ఇది కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో